నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. నిర్మల్ జిల్లా తానూరు గ్రామంలోని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ పడగంటి రమాదేవి ఆధ్వర్యంలో తానూరు గ్రామంలో ధర్నా నిర్వహించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాల్సిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు పడగంటి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని రమాదేవి కోరారు. ఒక మేనమామగా ఒక తండ్రిగా తను కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టి దాదాపు 1,16,000 ఎవరికైతే అమ్మాయిలు పెళ్లిళ్ళు అవుతాయో వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈనాడు ఒక సామాజికవేత్త కేసు వేయడంతో ఇవాళ కోర్టు అనేది స్టే ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఏ విధంగానైనా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేయాలి, దీన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ కోర్టులో మన అడ్వకేట్లు సరిగ్గా వాళ్ళు వాదించకపోవడం వల్లనే ఇవాళ కళ్యాణ లక్ష్మిని స్టే ఆర్డర్ వచ్చింది అని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ ఎంతో మంది తల్లిదండ్రులకు, ఎంతో మంది పేద తల్లిదండ్రులకు ఇవాళ బిడ్డలు భారం కాకుండా ఇవాళ 1,00,000 రూపాయలు ఇవ్వడం వల్ల ఇవాళ ఎంతో మంది ఇవాళ సంతోషంగా ఉన్నారు. అలాంటి కళ్యాణ లక్ష్మికి నువ్వు హామీలు ఇచ్చేటప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పావు. అసలు నీ తులం బంగారం ఎక్కడ పోయిందో గంగలో పోయింది. నీ తులం బంగారం గురించి ఇవాళ ప్రజలు ఎవరు ఆశ పడతలేరు. కానీ ఇప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మిని ఏ విధంగానైనా కొనసాగించాలని చెప్పి ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ధర్నా చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే కేసీఆర్ కిట్ ఉందో ఆ రోజు అత్తమామలు సరిగ్గా కోడళ్ళను సరిగ్గా చూసుకుంటారో లేదో, వాళ్ళకు పోషక పదార్థాలు పెడతారో లేదన్న ఉద్దేశంతో వాళ్ళకు పోషక పదార్థాలు పెట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 12,000 రూపాయలతో ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తే నువ్వు కేసీఆర్ కిట్ను కూడా నువ్వు నిర్వీర్యం చేసి ఇవాళ కేసీఆర్ కిట్ను రాకుండా చేస్తేవి. ఈ మధ్య చాలా మంది రైతు భరోసా రాలేదని బాధపడుతున్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పినావు, కనీసము 30% మందికి కూడా నువ్వు రుణమాఫీ ఇచ్చిన దాఖలా లేవు. రైతు బంధు ఆనాడు కేసీఆర్ దాదాపు 11 సార్లు 70,000 కోట్లకు పైగా అవాల రైతు బంధు ఇచ్చి ఆనాడు రైతులను ఆదుకుంటే ఈ రోజు నువ్వు కనీసము ఒక 3 సార్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ విధంగా అనేక హామీలతోని ఇవాళ అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ నువ్వు గద్దెనెక్కినావు. కానీ రేపు ప్రజలు బుద్ధి చెప్పే సమయం కూడా ఆసన్నమవుతుందని నేను తెలియజేస్తూ శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో కళ్యాణ లక్ష్మిని కొనసాగించాలని చెప్పి ధర్నా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. పిలుపు మేరకు ఈరోజు తానూరు మండల కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని రాదు అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాదాపు 10 సంవత్సరాలు అన్ని విషయాలలో పైకి తీసుకురావడమే కాకుండా ముఖ్యంగా ఒకవైపు అభివృద్ధి పథకాలను చేపడుతూ ఇంకోవైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన సంగతి మనందరికీ తెలుసు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు 13 హామీలు అని చెప్పి దాదాపు 420 హామీలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ఒక్కొక్కటి నిర్వీర్యం చేస్తూ ఈనాడు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిన విషయము మనందరికీ ఈరోజు తెలుసు. ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ గారు ఆడపిల్లలు
తల్లిదండ్రులకు బరువు కాకూడదు. అదేవిధంగా ఆడపిల్లల్ని అన్ని స్కూళ్ళకు పంపించాలి. బాల్య వివాహాలు అనేటివి రద్దు చేయాలన్న ఆనాడు అనేకమైనటువంటి హామీలు 6 గ్యారంటీలు అని చెప్పి, అదేవిధంగా 13 హామీలు అని చెప్పి 420 హామీలతోని ఆచరణ సాధ్యం కాని హామీలతోని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మిగతా అన్నిటికీ డబ్బులు వస్తాయి. ఇవాళ ఏదైతే అందాల పోటీలు పెట్టాడో దానికోసం 200 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు వచ్చినాయి. అదేవిధంగా ఫుట్బాల్ తన మన్మడి కోసం ఫుట్బాల్ కోసము ఏదైతే పెట్టాడో, మెస్సీని పిలిపించాడో దానికి ఒక 200 కోట్లు ఇవాళ ఇవ్వడానికి ఆయన దగ్గర డబ్బులు వచ్చినాయి. మూసీ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు, ఫ్యూచర్ సిటీ పేరు మీద 1000 కోట్ల రూపాయలు వీటన్నిటి ఖర్చు పెట్టడానికి రావడమే కాకుండా తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, తిరుపతి రెడ్డి కానివ్వండి, కొండల రెడ్డి కానివ్వండి, తనకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో, బామ్మర్ది ఉన్నారో వాళ్ళందరి పేరు మీద కంపెనీలు పెట్టి కాంట్రాక్ట్ల పేరు మీద, అడ్వాన్స్ల పేరు మీద దోచుకోవడానికి డబ్బులు వస్తున్నాయి. కానీ కేసీఆర్ కిట్టు ఏదైతే ప్రవేశపెట్టాడో, కేసీఆర్ కిట్టుకు కానివ్వండి, రైతుల రుణమాఫీకి కానివ్వండి, ఆడపిల్లలకు ఇచ్చేటువంటి ఇవాళ స్కూటీల విషయంలో కానివ్వండి, ఆయన ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల పథకం పెట్టాడో దాని విషయంలో కానివ్వండి, వృద్ధుల విషయంలో 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవాళ ఇవ్వకపోవడము దాని విషయంలో కానీ ఈ విధంగా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా కేసీఆర్కి ఎక్కడైతే పేరు వస్తుందో, కేసీఆర్ని ఏ విధంగానైతే తిట్టాలనో, ఏ విధంగానైతే నష్టపరచాలన్నో ఒక ఆలోచనతోటి, ఒక దురుద్దేశంతో ఇవాళ కేసీఆర్ పాలనను దూషించడం కోసమే, ఇవాళ ఆయన పెట్టిన పథకాలను నిర్వీర్యం చేయడం కోసమే ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇవాళ స్టే తీసుకొచ్చాడంటే అది రేవంత్ రెడ్డి వల్లనే ఆ విధంగా జరిగింది. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. రేపు రాబోయే రోజుల్లో నిన్ను బొందబెట్టే టైము దగ్గర పడింది. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను బొందబెట్టడం అనేది ఖాయము. కాబట్టి ఏదైతే ఆడపిల్లలు ఎంతో మంది జీవితాలు ముడిపడి ఉన్నాయో, ఈ కళ్యాణ లక్ష్మి ఏదైతే పథకం ఉన్నదో దాన్ని కొనసాగించాలని చెప్పి ఇవాళ కేటీఆర్ పిలుపు మేరకు ఇచ్చినటువంటి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ తానూరు మండల కార్యకర్తలందరూ కూడా విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా